నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం. తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో వేసవి ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమంను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తను మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తున్న పనిని మరవలేనిది అని తెలిపారు. ఎండాకాలంలో మజ్జిగ, రాగి, అంబి, దాహం తీర్చడానికి మంచి కార్యక్రమం చేశారు. మళ్ళా ఈ రోజు ప్రారంభించిన ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమం చాలా మంది ఊర్లోకెళ్లి ఆకలితో ఉన్న వాళ్లకు ఆకలి తీర్చడానికి ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా ఈ సంఘాలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఇదే కాకుండా స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ సంఘాలకు నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కరుణ, పురుషోత్తం రావు, కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షుడు మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఆర్యవైశ్య వాసవి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ సభ్యులు రోంపల్లి సంతోష్ కుమార్, ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. వారి చేతుల మీదుగా ఇది ప్రారంభిస్తున్నందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా మాకు వైశ్య ఫెడరేషన్కి ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం అన్నింటిలో తోడ్పడుతుంది. మాకు సహకారం అందిస్తున్నందుకు అలంపల్లి సిన్న గారికి అధ్యక్షుల వారు, అలాగే కార్యదర్శి కోడూరు వినోద్ గారికి, అలాగే మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మేము అడగగానే మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు వారు. ఇలాగే మనం మునుముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క ప్రజల దాన్ని మనం తీరుద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటి రోజు దాత వాసవి కాలనీ పెద్ద మనుషులైన గుండాల పద్మయ్య గారు ముందుకొచ్చి ఈరోజు కార్యక్రమానికి వారే దాతలుగా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ వైశ్య ఫెడరేషన్ తరఫున చక్కటి కార్యక్రమం అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి, సంపత్ గారికి, గారికి, ఆర్యవైశ్య వయసులకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ ఫెడరేషన్ వాళ్ళు ఈ మధ్యనే అంబలి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా పెట్టి చాలా మటుకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దాటిని తీసి ఆ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళ దారిలో ఉన్నటువంటి టైంలో కూడా వాళ్ళకి అంబలే కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇచ్చి వాళ్ళని గ్రామీణ ప్రాంతం వాళ్ళని అండగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చి సేమ్ టైం మళ్ళీ అంబలే కాకుండా ఈరోజు ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కానివ్వండి, ఎవరైనా ఆకలితో ఉన్న వారికి ఈరోజు అన్నం కూడా ఉచితంగా అన్నం పెట్టడం వైశ్య ఫెడరేషన్ వాళ్ళకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వారు ఇంకా కూడా ఎందుకంటే ఈరోజు డబ్బులు సంపాదించడం చాలామంది సంపాదిస్తారు. సంపాదించిన డబ్బులో ఖర్చు పెట్టేటువంటి ఉదయమతం తక్కువలో ఉంటుంది, తక్కువ మంది ఉంటుంది. దాంట్లో ఆర్యవైశ్యులే కానివ్వండి, ఫెడరేషన్లే కానివ్వండి, తాండూరు టౌన్లో ఈ సంఘాలు ఎప్పటికీ కూడా ప్రతి ఏదో ఒకటి మంచి ఉదయంతో బ్లడ్ డొనేషన్ కానివ్వండి, స్కూల్ టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు కానివ్వండి, ఏదైనా కానీ ఉచితంగా ఈ విధంగా ఇవ్వడం చాలా మంచి అలవాటు. దీని ఇట్లే కొనసాగించాలి ఖచ్చితంగా. ఇదే విధంగా భగవంతుడు వాళ్ళకి ఇంకా కూడా ఐశ్వర్యాలు ఇవ్వాలి, వాళ్ళు ఈ సేవా దృక్పథంతో ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వీరిని కోరుకుంటూ వీరికి కావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా నా సహాయ సహకారాలు ఖచ్చితంగా వీళ్ళకి ఎల్లవేళ ఇస్తానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ మంచి కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆ భగవంతుడు అన్ని విధాలు అండదండలు ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాగి అంబలి మజ్జిగ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే దాంట్లోనే ఎప్పుడు అంబలి రాగి జావానే ఇస్తున్నాం కదా. ఇక్కడ చాలామంది బయట ఊరు నుంచి వస్తుంటారు. తాండూరులో ఉన్నటువంటి బిజినెస్ పరంగా కానీ, ఇతర హాస్పిటల్స్ పరంగా కానీ, ఏ రీత్యా కానీ ఇక్కడ నుంచి చాలామంది విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. సరి అయిన టైంకి భోజనం అనేది కొంతమందికి దొరకదు. కాబట్టి ఈ ఎండాకాలంలో వారి ఆకలిని తీర్చడానికి ఒక అన్నదాన కార్యక్రమం, నిత్యాన్నదాన కార్యక్రమం మా ఆర్యవైశ్య ఫెడరేషన్ అలాగే ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం అందరూ ఒక డెసిషన్ తీసుకొని పెడదామని ముందుకు రావడం చాలా సంతోషకరం. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
యువత కూడా చాలా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆర్యవైశ్య సంఘం పెద్దలకు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎంతో మందికి మనమంటూ ముందుండి సహాయం చేసి ఇంకా వేరే వారికి కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకు కూడా కొంచెం తెలిపి ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే జై శ్రీరామ్. అన్నయ్యో ఇక్కడ లోపల నీళ్ళు పడాయి, వర్షం పడాయి ఇక్కడ. वासवी माता की जय, वासवी माता की जय, जय वासवी, जय वासवी, जय वासवी, जय అన్న మెల్లగా అన్న తీసుకో ఫోటో తీసుకో. వెళ్ళాలి